రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టాలని అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. క్యాడర్లో ఉత్సాహం నింపుతూ గ్రౌండ్ స్థాయిలో బలపరిచే చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా కోట సీట్ల వాటా విషయంలో ఎలాంటి రాజీ ఉండదనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు. జనసేన పక్కా వ్యూహంతో లోకల్ ఫైట్కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఏపీలో ఏ పార్టీ చేయని విధంగా వ్యూహరచనలు చేస్తున్నారు పవన్. నియోజకవర్గాల వారీగా శక్తి సామర్థ్యాలను అంచనా వేయిస్తున్న జనసేన అధిష్టానం ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ బలోపేతం అవసరం అన్న అంశాలపై స్పష్టమైన రిపోర్టులు తెప్పించుకుంటోంది. గత ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్ను మళ్లీ రిపీట్ చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం వార్డ్, డివిజన్ స్థాయి పోటీగా కాకుండా భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించే సమరంగా జనసేన భావిస్తోంది. అందుకే కేడర్ అసంతృప్తికి తావు లేకుండా ముందుగానే కమిటీల ఏర్పాటు, ఇన్ఛార్జీల నియామకం, సోషల్ మీడియా యాక్టివేషన్ వంటి చర్యలు వేగవంతం చేసింది. కూటమి ధర్మం ఒకవైపు, పార్టీ స్వాభిమానానికి తగ్గ వాటా మరోవైపు సమతుల్యం సాధించడం పవన్కు సవాల్గా మారింది. అయితే గౌరవప్రదమైన వాటా తప్ప మరో దానికి ఒప్పుకోం అన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. కూటమిలో సీట్ల వాటా కోసం అంత బలంగా డిమాండ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో జనసేనకు ఉన్న బలం, ప్రాబల్యం కూడా అంతే ముఖ్యం. ఆ దిశగానే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు జనసేనాని. వీటన్నింటిపైన ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రాంతాలకు ప్రత్యేక కమిటీలను నియమించారు. స్థానిక పరిస్థితులపై అధ్యయనం చేయించారు. ఆయా జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పర్యటించిన కమిటీ సభ్యులు కూటమి బలాబలాలు, వార్డుల పునర్విభజన ప్రభావం, స్థానిక నాయకత్వ పరిస్థితులు, ఓటర్ల ధోరణి, ఎన్నికల వ్యూహాలపై లోతుగా విశ్లేషణ చేసి నివేదికలు సిద్ధం చేశారు. నేను మద్దతిచ్చినప్పుడు త్రికరణ సిద్ధితో ఇస్తాను, తిరిగి వారి దగ్గర నుంచి అదే ఆశిస్తాను అంటూ కూటమి ధర్మంపై తన అభిప్రాయాన్ని ఇప్పటికే క్లియర్గా చెప్పారు. కేడర్ ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వను అన్న పవన్ మాటలు శ్రేణుల్లో జోష్ నింపాయి. ఇలా రాబోయే స్థానిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవుతూ వాటా, కోటా విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదన్న బలమైన సందేశాన్ని పవన్ కూటమికి పంపుతున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జనసేన దూకుడు కూటమి సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుంది, క్యాడర్ ఆశలు నెరవేరుతాయా అనేది ఆసక్తిగా మారింది.